నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి వైసీపీ నేతల మీద కేసులు అయితే వెంటాడుతూ వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే పిన్నెల్లి బ్రదర్స్కి అయితే సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇక అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. అయితే అసలు ఏం జరిగింది? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జంట హత్య కేసుకు సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్కి ఇద్దరికి కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తే కొట్టేశారు. అయితే వాళ్ళు ఇంకా అరెస్ట్ కాబోతున్నారు. 2 వారాల్లో లొంగిపోమని మనకి వచ్చిన సమాచారం. అయితే నిజంగా 2 వారాల్లో ఇంక లొంగిపోతారా, అరెస్ట్ కాబోతున్నారని కూడా వస్తుందో పక్క సమాచారం. అసలు మొత్తానికి ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు అధికారంలో లేనప్పుడు కూడా ఒక రకమైన రాజ్యాంగాన్ని నడిపించారు. అవును, దాదాపు 10-15 ఏళ్ళ నుంచి అతనే గెలుస్తూ వచ్చాడు. అక్కడ 99లో గెలిచింది జోలకండ దుర్గమ్మ గారు. తర్వాత నుంచి ఇక వీళ్ళే రాజ్యం. అవును, అంటే 2004, 2009, 2014, 2019 ఒక 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు. ఇక్కడ సరిగ్గా వాళ్ళని ఎదుర్కొనే కూడా వచ్చాడు బ్రహ్మారెడ్డి గారు. అయినా సరే వాళ్ళ అరాచకాలు ఆగట్లా. ఎందుకంటే బాగా బలిసిపోయి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయిపోయి వర్గాలు ఏర్పాటు చేసుకుని హత్య రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఎవరన్నా గొంతిప్తే వాళ్ళని తోట చంద్రని ఎలా చంపేశారు చూడండి. అలాగే జంట హత్యలు కారుతో గుద్దిచ్చి చంపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు చేయని అక్రమాలు లేవు. మ్యాక్సిమం రిగ్గింగ్ చేసి గెలిచారు వాళ్ళు. మొన్న వచ్చిన సునామీ కాబట్టి ఓడిపోయారు వాళ్ళు. అలాగే బ్రహ్మారెడ్డి గారు కూడా గట్టిగా ఎదుర్కొన్నాడు. అక్కడ పోలీసు యంత్రాంగం కూడా గట్టిగా వీళ్ళని ఎదుర్కొంది. ఎన్నికల్లో జరిపించి అది తట్టుకోలేక అతను ఈవీఎంలు పగల కొట్టడం అది చేశాడు అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చాలా అరాచకాలే. వాళ్ళ తమ్ముడైతే ఆ లక్ష్మారెడ్డి వాళ్ళ తమ్ముడు అప్పటి నుంచి ఇప్పటికి వరకు దొరకపోవడం అనేటువంటిది, పోలీసులు పట్టుకోలేకపోవడం అనేటువంటి దాన్ని ప్రజలు చాలా ఎగతాళి చేస్తూ ఉన్నారు. అటువంటి సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి అది. వాళ్ళేం చేతగా కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. అవును, అపార్ట్మెంట్లో వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండి ఏదన్నా మేసేసి వాడికి హెల్ప్ చేస్తున్నారా, ఏదో ఉంది మతలబు. లేకపోతే వాళ్ళు ఎవరినైనా పట్టుకోగలుగుతారండి. అర్థమైందండి. పోలీస్ గురించి ఎవ్వడో తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు మనసు పెట్టి అది సాధించాలనుకుని ప్రయత్నం చేస్తే ఆనెస్ట్గా వాళ్ళ వల్ల కానిది ఏమీ ఉండదు. ఇలాగ ఏదైనా వైఫల్యం చెందారంటే మొత్తం మీద అక్కడేదో బొమ్మ తేడా ఉందని అర్థం. చివరికి పోలీసు వ్యవస్థకే సవాలుగా మారిన ఈ సోదరులు ఇద్దరు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ వచ్చాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు ఈ జంట హత్యలు తగులుకుంది. అవును, అంతకుముందు ఈవీఎంలు ఆల్రెడీ వీళ్ళిద్దరికే ముందు కేసులు ఉన్నాయి. ఇది కాకుండా జంట హత్యలు తోడు తగులుకుంది. ఇప్పుడు చూసారా, అందులో తప్పించుకొని ఇందులో దొరికారు. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఆ వెసులుబాటు తెచ్చుకోవడానికి. నోరు మూసుకుని వెళ్ళండి బాబు అని చెప్పారు, సరెండర్ అవ్వమని చెప్పారు. ఇప్పుడు ఆ కేసులు కూడా తగులుకుంటాయి. వాళ్ళ తమ్ముడు ఎన్నాళ్ళు పరారులో ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా లొంగుతాడా పరారులో ఉంటాడు అనేటువంటి చూడాలి. వాళ్ళు లొంగిపోతేనే బెటరు. పరారీలో ఉంటే అతను ఇబ్బందులు ఎదుర్కోవాలి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. లొంగిపోయడం కంటే ఎన్నాళ్ళు ఉంటాడు లోపల. ఎప్పటికప్పుడు బెయిల్ వస్తుంది కదా, లోపల ఉంచారు కదా, ఎప్పటికప్పుడు బెయిల్ వస్తుంది. తర్వాత రెగ్యులర్గా ఓటు వాయిదాలకి. ఎప్పుడైనా సరే మీరు దాక్కోవడం వల్ల ఎక్కువ టెన్షన్ ఉంటుంది. అవును, తనకి ఈ పాటికి అనుభవం అయి ఉంటుంది. దాక్కోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు వచ్చి తలుపు కొడతారా, వాళ్ళు మనకి సమాచారం ఇచ్చి కూడా సరిగ్గా టైంకి సమాచారం ఇవ్వలేదు అనుకోండి, వచ్చి పట్టిపోతారు. కాబట్టి నేను అనుకోవడం అయితే పాపాలు ఎప్పుడైనా సరే పండాల్సిన టైం వస్తే పండుతాయండి. ఈ రోజుల్లో ప్రభుత్వం ఒకసారి వీళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళకి పోలీస్ బాసులు అందరూ కూడా ఈ కేసు కొలిక్కి రావాలి, వాళ్ళకి వాళ్ళకి అవమానాలు ఎదురవుతున్నప్పుడు జనం వాళ్ళని విక్రిస్తున్నప్పుడు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? అవును, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ వాళ్ళ మీద ఇదే బాపతో. కేసులు లేకుండా నేరాలు చేయకుండా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి తప్పు వాళ్ళు చేయకపోయినా ఉద్దేశం లేకపోయినా జాయిన్ చేయించాడు వాళ్ళ చేత తప్పులు. వీళ్ళైతే హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళు నేరస్తులు మామూలుగానే, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేస్తారు ఈ నేరాలు. అన్ని అవలక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు
లొంగిపోవాలి వచ్చి రామకృష్ణారెడ్డి లొంగిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వచ్చాడు కాబట్టి గొడవలు చూసుకుని వచ్చాడు అన్నీ. అవును. రారా తమ్ముడు పర్లేదు బాగానే చూసుకుంటున్నారులే మనల్ని అని చెప్తాడు. అంతగా కాకపోతే నెల్లూరు జైలు అడుగుదాం, రిమాండ్ అక్కడ ఏమందాం, మన అక్కడ బాగుంటుంది, మన వాళ్ళు ఉంటారు అక్కడ అనేది చెప్తాడు. నేను లొంగిపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బయట తోక్కోవడం కష్టం అండి. దాదాపు సంవత్సరం అయిపోతుంది అతను. అప్పటి నుంచి పరారిలో ఉన్నాడు. పోలీసు వాళ్ళు కూడా ఇన్నాళ్ళు వాళ్ళకి సవాల్ అది, వాళ్ళకి అవమానకరం అది. వాళ్ళు నిజంగా కష్టపడి పని చేస్తారండి పోలీసులు. వేళాపాళం ఉండదు వాళ్ళకి. పైగా చాలా డిసిప్లిన్ ఉండాలి. ఆ బాస్ అలాంటివాడైనా సరే వాళ్ళకి ఎస్ బాస్ అనాలి, వాళ్ళు చెప్పింది వినాలి. నిజాయితీగా పనిచేద్దాం అనుకుంటే వాళ్ళు బాస్ చదివినాడు కాబట్టి చేయనివ్వడం. బాస్ నిజాయితీగా పనిచేద్దాం అనుకుంటే కింద నిజాయితీగా లేకపోతే అది పని అవుదాం. ఇలాగా ఒక రకమైన క్లిష్టమైన పరిస్థితి అది. వాళ్ళకి ఉండే కష్టాలు మిగతా ఏ ఉద్యోగికి ఉండవు. పోలీసులకు ఉన్న ఉద్యోగాలు కష్టాలు. ఎందుకంటే వాళ్ళకి వేళపాళం ఉండదు. ఫస్ట్ ప్రతి వాళ్ళకి ఆదివారం సెలవు ఉంటుంది, వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళకి ఆ బాస్ ఇవ్వాలి సెలవు వాళ్ళకి. అసలు వెట్టి చాకరీ పోలీసు వాళ్ళది చెప్పాలంటే. అంటే ఏదో హోదా ఉంటుంది సంఘంలో, సమాజంలో, వాళ్ళంటే ఒక భయం భక్తి అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తారేమో. కానీ మామూలుగా అయితే నలిపేస్తారు వాళ్ళు. అందులో కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్ద ఆఫీసర్ వరకు కూడా విపరీతమైన బాగా హోదా పెరిగి కొలిది టెన్షన్ ఎక్కువద్ది, బాధ్యత ఎక్కువైపోద్ది. కిందకు వచ్చి కొలిది గొడ్డు చాకరీ చేయాలి. పగలు రాత్రి వాన ఎండ తుఫాను ఇలాంటి విపత్తులు అవి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైపోద్ది వాళ్ళతోటి. దానికి తోడు ఈ గోల ఒకటి వాళ్ళకి సరిగ్గా పట్టించుకోకపోవడం, వాళ్ళకి ఎవరో సిఫార్సులు ఉండటం, వాళ్ళని వదిలేయండి వీళ్ళని వదిలేయండి అంటాం. ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి తలపోడు వచ్చేది వాళ్ళకి. ఒకసారి వాళ్ళు కష్టపడి ఎవరన్నా పట్టుకున్నా కానీ వెంటనే వదిలేశారనుకోండి, పైకి వెళ్ళి దొబ్బులెడతారు. అలా ఎలా పట్టుకున్నాం, ఇలా ఇంత పట్టుకున్నామని. దాంతో వాళ్ళకి చిరాకు వచ్చి ఆ బొక్క మనకి ఎందుకని వదిలేస్తారు. అది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని తప్పట్లేమండి ఈ విషయంలోనే. ఏమైనా పోలీసుల ప్రతిష్ట దిగజారిపోకుండా ఇటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఒక రౌండ్ వేస్తే వాళ్ళకు కూడా మంచి పేరు మిగులుతుంది. సార్, ఇప్పుడు ఈ కేసులన్నీ వెంటాడుతున్నాయి. జంట హత్య కేసు సంబంధించి వీళ్ళిద్దరికి ముందు ఉన్న కేసులు, మరి ఈ జంట హత్య కేసు ఇప్పుడు కోర్టులో లొంగిపోయిన తర్వాత నిజాలు చెప్పే అవకాశం ఉందంటారా? మరి వేరే వాళ్ళు నిజం చెప్పినా చెప్పకపోయినా తగులుకుంటాయండి. బావిలో పడిన బాల్చాకి గేలం వేసి లాగినట్టు లాగుతారు వీళ్ళు. తప్పదు, ఇంకా దొరికినట్టే. థ్యాంక్ యూ సార్.